ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి చుట్టూ, లోకేష్ చుట్టూ తిరిగేవాళ్ళు పరుగులు పెడుతుంటారు. ఎందుకంటే పదవులొస్తున్నాయి. అది కూడా చట్టబద్ధమైన పదవులు. మొన్నటిసారి రాజ్యసభ 4 సీట్లలో ఒకటి లింగమనేని తీసుకుంటే, మిగతా 3 తెలుగుదేశం తీసుకుంటే, దానికోసం పోటీ పడ్డవాళ్ళు 20 మంది, ఫైనల్‌గా ముగ్గురయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీ దానికైతే ఇంకా ఎక్కువ పోటీ ఉంది. ఈ నెల 28దో తారీఖుకి గవర్నర్ కోటాలో 2 పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఎవరైతే జగన్ టైంలో ఎమ్మెల్సీ పదవి పొందినటువంటి జాకియా ఖానం, అలాగే పండుల రవీంద్ర బాబు ఇద్దరి పదవీ కాలం ముగిసిపోతుంది. ఇద్దరు వైసీపీ వాళ్ళు. వైసీపీకి 2 ఎమ్మెల్సీలు తగ్గుతారు. గవర్నర్ కోటాలో ఇప్పించారు అప్పట్లో. ఇప్పుడు ఆ 2 పోస్టులు కూడా వీళ్ళకి అవకాశం అవుతది. ఎవరికిస్తారు ఇప్పుడు? దేవినేని ఉమా దగ్గర నుంచి, వంగవీటి రాధా దగ్గర నుంచి అనేక మంది పోటీలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీలంటే. డబ్బులిచ్చే వాళ్ళకిస్తారా? కష్టపడే వాళ్ళకిస్తారా? ఎందుకంటే మొన్న భాష్యం డబ్బులు తప్ప లేదు. విజయ్ గూడా డబ్బులతో పాటు పార్టీ. మెయిన్ అయితే పెద్దింటి అబ్బాయి. అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి పెద్దింటి అబ్బాయి. ఇటు లింగమనేని పార్టీతో సంబంధం లేకపోయినా జనసేన మా పార్టీ వాడు ఫస్ట్ నుంచి ఉన్నాడన్న పేరుతో చేసుకొచ్చింది. ఇట్లా ఎవరికి వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పార్టీకి కష్టపడ్డ దానికంటే పైసలతో సక్సెస్ అయ్యి పార్టీ కోసం అని పేరు చెప్పుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుద్దో చూడాలి.